రంగారెడ్డి జిల్లా కోర్టు బయట అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా కోర్టు ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అడ్వకేట్లకు రాష్ట్రంలో రక్షణ కరువైందని రాష్ట్ర రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండలరెడ్డి, జనరల్ సెక్రటరీ జి కృష్ణ అన్నారు. ప్రభుత్వం వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ ను బలపరిచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చిన 11 ఏళ్ల తర్వాత కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను ఇతర రాష్ట్రాల వారికి కేటాయించడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే దిగొచ్చి టెన్యూల్ పీపీల వ్యవస్థను కొనసాగించాలని కోరారు. న్యాయవాదులపైన ఏదైతే కక్ష సాధింపు చర్య ఉందో దాంట్లో ప్రధానంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి అనే ఒక ఆంధ్ర ఉన్మాది ఇక్కడ పెత్తందారు వ్యవస్థ లేక చేసుకుంటా తనకు సంబంధించిన ఆంధ్ర క్యాడర్కి సంబంధించింది కానీ ఈ లోకల్ కూడా తనకు సంబంధించిన వాళ్ళను గత 15-18 ఏళ్ల నుంచి ఒకటే ఏరియా అంటే హైదరాబాద్ రంగారెడ్డి మీదనే కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళని ఇక్కడనే తిప్పుతుంది. అంటే నల్గొండ కానీ ఆదిలాబాద్ కానీ మహబూబ్నగర్ కానీ చేసిన వాళ్ళను, ఖమ్మము అటు కొత్తగూడెం చేసిన వాళ్ళని మొత్తం కూడా బయటనే పెట్టేసి తనకు సంబంధించిన వాళ్ళను మెయిన్ పోస్టులలో ఇక్కడనే ఏర్పాటు చేసుకుంటా అడ్వకేట్ల ఉనికికి ప్రమాదకరంగా చేస్తుంది. గత 40-50 సంవత్సరాల నుంచి అడ్వకేట్లకు, క్యాడర్ పీపీలకు, టెన్యూర్ పీపుల్ అంటే మన అడ్వకేట్లకు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి సంబంధించిన న్యాయవాదులకు ఆ పార్టీ ఉన్నంత వరకు వాళ్ళకి పోస్టులు ఉంటాయన్నమాట. సో ఆ పోస్టులను కూడా కాల రాస్తూ జీవో 16, జీవో 12 తీసుకొచ్చుకుంటూ 2015 నుంచి ఈ వ్యవస్థను మొత్తం కూడా కాల రాసేస్తుంది. ఇవాళ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లలో కూడా స్వచ్ఛందంగా రిలే నిరాహార దీక్షలు పాటిస్తున్నారు. ఇక్కడ మేము మా ప్రాబ్లమ్స్ ఏంటంటే గత 6 నెలల నుంచి మేము రిప్రజెంటేషన్స్ ఇస్తున్నా కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మా అడ్వకేట్ల సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన సమస్య ఏంటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎంతమంది అడ్వకేట్ల మీద దాడులు జరిగినా, ఎన్ని పోరాటాలు చేసినా, ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఆ దాడులు ఆగుతలేవు. దాని మీద మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చినాము, లా సెక్రటరీ గారికి, డీజీపీ గారికి ఇచ్చినాము. కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి